ప్రైజ్ లార్డ్. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇమ్మాన్యుయేల్ ఆమోస్ సాక్ష్యంలో చాప్టర్ 3లో పార్ట్ 4. మీరు 1, 2, 3 పార్ట్స్ చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. లూసిఫర్ ఏజెంట్గా ఉన్న ఇమ్మాన్యుయేల్ ఆమోస్ ఎనీ ఈ టెస్టిమనీ కోసం చాలామంది ఆసక్తిగా అడిగారు. రాబోయే పార్ట్స్ కూడా మీరు చూడాలి అనుకుంటే మా స్వరూప్ బీపీఏ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో క్రైస్తవ ప్రపంచానికి చేరు అవ్వాలి అంటే మీరు చేసే లైక్ చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో ఎవరికి అవసరమో ఖచ్చితంగా వారికి షేర్ చేయండి. చాప్టర్ 3లో పార్ట్ 4 స్టార్ట్ చేద్దాం. నేను లాగోస్కి తిరిగి వచ్చిన తర్వాత నా వ్యాపారాన్ని కొనసాగించాను. 2 వారాల తర్వాత సముద్రానికి తిరిగి వెళ్ళాను. సముద్ర తీర ప్రాంత రాణి అయిన కోస్ట్ రాణి నాకు మొదటి అసైన్మెంట్ ఇవ్వడానికి పిలిచింది. నేను మా గ్రామానికి వెళ్ళి ఆమె చెప్పిన దాని ప్రకారం నా తల్లిదండ్రుల మరణానికి కారణమైన ప్రముఖ శక్తివంతమైన మంత్రగాడు అయిన మా మామయ్యను చంపాలి. అది చేయడానికి వెళ్ళాను. కానీ ఇంతకుముందు ఎప్పుడూ ఎవరినీ చంపలేదు. అతన్ని చంపే ధైర్యం నాకు లేదు. కానీ చంపడానికి బదులుగా నేను అతని మందులను నాశనం చేశాను. అతని దగ్గర ఏమీ లేకుండా బలహీనునిగా చేశాను. దీని ఫలితంగా అతడు కొన్ని రోజులలో తన కస్టమర్లందరినీ కోల్పోయాడు. నా అసైన్మెంట్ నివేదిక ఇవ్వడానికి నేను తిరిగి వచ్చాను. ఆయనను చంపకుండా వచ్చినందుకు నాపై చాలా ఆగ్రహం ఉంది. రాణి చెప్పిన సూచనలను ధిక్కరించడం వలన నాకేక చావే. కానీ నాపై ఆమెకున్న ప్రేమ కారణంగా నా తల్లిదండ్రుల హత్యకు సహకరించిన 2 పెద్దలను చంపడానికి నన్ను తిరిగి అదే గ్రామానికి పంపుతూ మరొక అవకాశం ఇస్తున్నా అని చెప్పింది. నేను కట్టుబడి గ్రామానికి తిరిగి వెళ్ళి ఆ మనుషులను చంపి వారి రక్తాన్ని ఆమెకు పంపాను. నేను చంపిన వారి మరణం చాలా మర్మంగా, అర్థం కాని విధంగా ఉండడం చూసిన గ్రామంలోని పెద్దలు వేరే శక్తివంతమైన స్థానిక వైద్యుణ్ణి అడిగి తెలుసుకోవడానికి వెళ్ళారు. అతను హంతకుణ్ణి కనుక్కోవడానికి మెరుపులను పంపాడు. అక్కడ అతను ఆత్మలతో సంప్రదింపులు జరుపుతూ ఉన్నాడు. నేను ఆ స్థానిక మంత్రజ్ఞులను ఆత్మలో కలుసుకున్నాను. నీకు నీ జీవితం కావాలి అనుకుంటే ఎవరికి ఏమీ చెప్పవద్దని హెచ్చరించాను. ఆ మంత్రగాడు బయటికి వచ్చి పెద్దల ఇంటికి వెళ్ళి నా పేరు చెప్పకుండా బాధ పెట్టిన వారి కొడుకులలో ఒకరిని వేడుకోమని చెప్పాడు. అతను పంపిన మెరుపు తిరిగి వచ్చి వారి మధ్యలో కొట్టి కొందరిని చంపింది. చాలామంది గాయపడ్డారు. ఈ మొదటి కార్యం తర్వాత నాలోని శక్తులు వాటికి అవే బయటికి వ్యక్తం చేసుకోవడం ప్రారంభించాయి. సాతానుతో నా మొదటి మీటింగ్. నేను తర్వాత లాగోస్కి తిరిగి వెళ్ళాను. ఒకరోజు నిన్న అనే ఒక అమ్మాయి నా దగ్గరకు వచ్చింది. అనాంబ్రా రాష్ట్రానికి చెందిన నిన్న చాలా అందమైన యువతి, కానీ చాలా వరకు సముద్రంలో అంటే నీటి అడుగున ఆత్మ ప్రపంచంలో నివసించేది. ఆమె కోస్ట్ రాణి యొక్క తీవ్రమైన ఏజెంట్, చాలా దుర్మార్గురాలు. ఆమె క్రైస్తవులను పూర్తిగా అసహించుకొని క్రైస్తవ్యంతో పోరాడడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తుంది. నేను సముద్రాన్ని సందర్శించినప్పుడు ఆమెను మొదటిసారి కలిశాను. నిన్న కోస్ట్ రాణి నుండి పని కోసం వచ్చింది. లూసిఫర్తో మా సమావేశం ఉంది అని తెలుసుకొని వెంటనే బయలుదేరాము. ఈ సమావేశంలో అతను మాకు ఈ క్రింది సూచనలను ఇచ్చాడు. విశ్వాసులతో పోరాడాలి, కానీ అవిశ్వాసులతో వద్దు. మాలో ఒకరు లేచి, ఎందుకని వద్దు, అవిశ్వాసులతో ఎందుకు పోరాడవద్దు అని అడిగారు. అందుకు సాతాను, ఎందుకంటే అవిశ్వాసులు ఎప్పటికే నావారు, కపటులతో పోరాడకూడదు, వారు నాలాంటి వారు అని చెప్పాడు. దేవుడు తాను ఉండే ఆ స్థలం నుండి వెళ్ళగొట్టడానికి నా గర్వమే కారణం. ఇది చెప్పేటప్పుడు ఆ స్థలం అని చెప్పాడు, కానీ పరలోకం అనే పదం వాడలేదు. మా మీటింగ్ అంతటిలో పరలోకం అనే పదం పలకలేదు, కానీ ఆ స్థలం అనే మాట్లాడాడు. ఏ క్రైస్తవుడు అక్కడికి అంటే పరలోకం, అక్కడికి వెళ్ళాలని సాతాను కోరుకోడు. సాతాను తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ నిజమైన క్రైస్తవులతో మాత్రమే పోరాడాలి. సమయం ఆసన్నమైంది కాబట్టి మనం మునిపెన్నడూ లేని విధంగా పోరాడాలి. ఎవరు ఆ ప్రదేశంలో ప్రవేశించకుండా చూసుకోవాలి. కాబట్టి మాలో ఒకరు అతనితో ఇలా అన్నారు, దేవుడు మానవజాతిని తిరిగి దేవుని దగ్గరకు రక్షించడానికి ఒకరిని పంపాడని మేము విన్నాము. అప్పుడు సాతాను ఇలా అడిగాడు, ఎవరు? అప్పుడు ఒక సభ్యుడు చెబుతూ ఉన్నాడు, యేసు అని సమాధానం ఇచ్చాడు. ఆ మాటతో ఆ ప్రదేశం గొప్పగా కంపించినట్లు అయ్యి లూసిఫర్ తన సింహాసనం నుండి కింద పడిపోయాడు. నాకేమో ఆశ్చర్యం. సాతాను ఆ వ్యక్తిపై గట్టిగా అరిచాడు, నీ ప్రాణాలను కాపాడుకోవాలని అనుకుంటే సమావేశాలు జరుగుతున్న ఎప్పుడు ఆ పేరు ప్రస్తావించవద్దని హెచ్చరించాడు. యేసునామంలో ప్రతి మోకాళ్ళు వంగాలి అని రాయబడిన ఆ వాక్యము సాతానుతో సహా చెప్పబడింది.
ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. అది జరిగిన తర్వాత అతను మమ్మల్ని ప్రోత్సహించాడు. ఈ క్రైస్తవులతో జాగ్రత్తగా ఉండమని లూసిఫర్ అయిన నేను త్వరలో ప్రపంచాన్ని పరిపాలించడానికి వస్తాను. ప్రపంచంలోని మిగిలిన వారితో ఎటువంటి ఇబ్బంది లేకుండా నా ఏజెంట్లైన మీకు మంచి స్థానాన్ని ఇస్తానని చెప్పాడు. ప్రపంచంలోనే గొప్ప పాలకులుగా మీరు ఉంటారు అని చెప్పాడు. ఇంకా చెప్తూ, మనిషి మెరిసే ఆకర్షణీయమైన వస్తువులను ఇష్టపడతాడు కాబట్టి అతడు ఈ వస్తువులను తయారు చేస్తూనే ఉంటారు. ఇక మనిషికంటారా తన దేవుని కోసము, మందిరమైన దేవుని యొక్క చర్చి కోసము సమయం ఎక్కడుంటుంది? చర్చిని ఛిద్రం చేయడానికి సాతాను చేసే పన్నాగాలు: 1 డబ్బు, 2 సంపాదన, 3 మహిళలు లేదా పురుషులు. వీటిని ఉపయోగిస్తూ ఉంటాడు. ఈ ప్రసంగం ముగిశాక సమావేశాన్ని ముగించాడు. ఇది సాతానుతో నా మొదటి సమావేశం. ఈ సమావేశం తర్వాత పలువురు సాతాను చెప్పిన దానిని అనుసరించారు. మేము బయటకు బయలుదేరాము. లూసిఫర్ ఏజెంట్ అనే ఈ సిరీస్లో ఇంకా చాలా పార్ట్స్ రాబోతున్నాయి. కాబట్టి వాటన్నిటిని మీరు చూడాలి అనుకుంటే గనక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విషయంలో అనేకులకి షేర్ చేయండి. ప్రైజ్ ది లార్డ్.